హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్, ఎపిసోడ్ 98. విశిష్టను తీసుకొని దియా స్కూల్కి వెళ్ళాడు రుద్ర. అతను క్లాసులోకి వెళుతుంటేనే ఎక్స్క్యూజ్ మీ సార్, ఆగండి అని సీరియస్గా వాయిస్ వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు రుద్ర. అక్కడ నుంచొని తన వైపే చూస్తూ ఉంది క్లాస్ మిస్. దాంతో వాట్ హ్యాపెన్ అని అడిగాడు రుద్ర. అసలు మీరెవరు, ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అని అడిగింది మిస్. అది విని కొంచెం అనుమానంగా చూస్తూ, మ్యాటర్ ఏంటో మీకు నిన్ననే చెప్పాను కదా అని అన్నాడు రుద్ర. మీరు నిన్న చెప్పిందంతా అబద్ధం. నాకు ఈరోజే మీ గురించి తెలిసింది. మీరు దియా కోసమే స్కూల్కి వస్తున్నారు కదా. ఇలా అబద్ధం చెప్పి వచ్చి పాపను కిడ్నాప్ చేస్తే ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి? చూడడానికి డీసెంట్గా కనిపిస్తున్నారు. ఇవేం పనులు సార్, నేను ఇప్పుడే మీ గురించి పోలీసులకు ఫోన్ చేస్తాను అంటూ మొబైల్ తీసింది ఆమె. ఆవిడ మాటలు వింటున్న విశిష్ట ముఖం అదోలా పెట్టి, ఈవిడేంటి పాపని కిడ్నాప్ స్కూల్ సిచ్యువేషన్ అంటోంది అని మనసులో అనుకుంది. ఆమె మాటలకి అప్పటికే ఫుల్గా కోపం రావడంతో రుద్ర ఆమెతో, హలో హలో, కాస్త తగ్గు. ఏంటి, పోలీసులకు ఫోన్ చేస్తావా? ఎందుకు ఫోన్ చేస్తావు? నేను పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళ కనిపిస్తున్నానా మీకు అని సీరియస్గా అన్నాడు రుద్ర. అలా కనిపించడం లేదు, కానీ మీరు అలాంటి వారేనని ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంది ఆ మిస్. మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందెవరు అని అడిగింది విశిష్ట. ఆమెను కిందకి మీదకి చూసిన ఆ మిస్ సీరియస్గా దియా వైపు చూపిస్తూ, దియా ఫాదరే మీ గురించి అసలు నిజం చెప్పారు. మీరు దియాని కిడ్నాప్ చేయాలనుకుంటున్నారని, మిమ్మల్ని దియాని కలవకుండా చేయమని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పింది ఆమె. ఆ మాటతో కోపంగా పళ్ళు కొరికిన రుద్ర, చూడండి, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నేను ఇండియాలో ఒక కంపెనీకి కాబోయే చైర్మన్ని. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్ అంటూ కార్డ్ తీసి ఆమె టేబుల్ మీద పెట్టి, నేను నిజంగా దియాని తీసుకెళ్లాలనుకుంటే నాకున్న ఇన్ఫ్లుయెన్స్కి ఎప్పుడో తీసుకుపోయేవాడిని. మీ స్కూల్కి వచ్చి తనతో ఫ్రెండ్షిప్ చేసి మీ ముందే కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని అన్నాడు రుద్ర. దాంతో ఆ మిస్ వెంటనే రుద్ర ఇచ్చిన విజిటింగ్ కార్డు తీసి చూసి ఆశ్చర్యపోతూ, మరి దియా వాళ్ళ ఫాదర్ ఎందుకు మీ గురించి అలా చెప్పారు? మీ ఫోటో చూపించి మీరొస్తే పాపని కలవనివ్వద్దని గట్టిగా చెప్పారు అని అంది. అతనెందుకు అలా చెప్పాడో నాకు తెలీదు అని అన్నాడు రుద్ర. దాంతో ఏదో అర్థమైనట్లు మిస్, ఓకే, ఐఎమ్ సో సారీ సార్, బట్ ఆయనకి ఇష్టం లేకుండా మీరు ఆయన కూతుర్ని కలవడం కరెక్ట్ కాదు కదా. సో మీరు వేరే ఏ పిల్లలతోనైనా మాట్లాడండి, దియాతో మాత్రం అవసరం లేదు అని చెప్పింది. దాంతో ఓకే, నేను దియాతో మాట్లాడను అని అంటూనే పిల్లల మధ్యలోకి వెళ్ళాడు రుద్ర. కాసేపు పిల్లల్ని చూస్తూనే దూరంగా ఏవో బొమ్మలు గీసుకుంటున్న దియాని కూడా గమనించడం మొదలుపెట్టాడు. కన్న కూతురుని ఎదురుగా పెట్టుకుని కూడా మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉండడంతో తన మీద తనకే కోపం, జాలి కలిగింది. వరుణ్ణి చంపేయాలనిపిస్తోంది. మరోవైపు అప్పటికే పిల్లల్లో పిల్లలా కలిసిపోయిన విశిష్ట వాళ్లతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తోంది. ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేసిన విశిష్ట, రుద్ర సరిగ్గా సహస్ర వచ్చే టైంకి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు, బావా, నువ్వు ఆ బఫెలో గాడికి సరైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని అంది విశిష్ట. స్టార్ట్ చేస్తాను విషి, బట్ సహస్ర వాడి దగ్గర ఎందుకుంటుందో ఆమె ప్రాబ్లం ఏంటో తెలియాలి కదా. నిజంగానే వాడు సహస్రకి హెల్ప్ చేశాడా, లేదంటే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా? ఇవేవి తెలియకుండా వాడి మీద యాక్షన్ తీసుకుంటే తర్వాత సహస్ర సఫర్ అవుతుంది అని అన్నాడు రుద్ర. ఇప్పుడు నువ్వు దియాతో మాట్లాడలేదు కదా, మరి నీ కూతురు నీకు దగ్గరయ్యేదెలా అని అడిగింది విశిష్ట. చూస్తాను, ఏదో ఒక దారైతే ఉంటుంది కదా, ఏ దారి దొరక్కపోతే వరుణ్ నుంచే స్టార్ట్ చేస్తాను అని అన్నాడు రుద్ర. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది విశిష్ట. ఇంకెక్కడికి, ఈఫిల్ టవర్ దగ్గరికే వెళ్దాం. ఆ అమ్మ కూతురు నెక్స్ట్ అక్కడికే వస్తారు అని అన్నాడు రుద్ర. ఓ ఓకే బావా, కానీ మనం మధ్యాహ్నం నుంచి లంచ్ కూడా చేయలేదు, నాకు బాగా ఆకలిస్తుంది అని అంది విశిష్ట. పిల్లల దగ్గర చాక్లెట్స్ బిస్కెట్స్ తిన్నావు కదా, అందుకే ఇప్పటిదాకా ఆకలి మర్చిపోయావు అని అన్నాడు రుద్ర. అవును బావా, ఇందాక ఒక పాప దగ్గర చాక్లెట్ కొట్టేస్తున్నాను, భలే టేస్ట్ ఉందిలే, వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి ఆ చాక్లెట్స్ కొనుక్కొని వెళ్ళాలి అని అంది విశిష్ట. ఆ మాటతో తల కొట్టుకున్నాడు రుద్ర. మరోవైపు దియాని తీసుకొని ఇంటికి వచ్చిన శ్వేత పాపకు పాలిచ్చి తాను కాఫీ సిప్ చేస్తూ రిలాక్స్గా సోఫాలో కూర్చుంది. ఇంతలో ఇంట్లోకి వచ్చిన వరుణ్ దియా శ్వేత వైపు సీరియస్గా చూశాడు. అతను ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాని శ్వేత, ఏమైంది వరుణ్, ఎందుకలా కోపంగా ఉన్నావు అని అడిగింది. ఆ మాటని ఏమాత్రం పట్టించుకోకుండా దియా వైపు చూసి, దియా,
నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, నాకు సరిగ్గా ఆన్సర్ చేస్తావా అని అడిగాడు వరుణ్. దాంతో దియా సరేనన్నట్లు తల ఊపింది. నిన్న నువ్వు కలిసావు కదా రుద్ర అంకుల్, అతను నిన్న డే టైంలో మీ స్కూల్కి వచ్చారా అని అడిగాడు వరుణ్. ఆ మాటతో నో డాడీ అని తల అడ్డంగా ఊపింది దియా. ఆ మాట వినగానే కోపంగా పాపని చూస్తూ నిజం చెప్పు దియా, నా కోపం తెప్పించుకో అని అన్నాడు వరుణ్. ఇంతవరకు ఎప్పుడూ అతను అంతలా కోపం చూపించలేదు. దాంతో వెంటనే భయపడిపోయిన దియా శ్వేత దగ్గరికి వెళ్ళింది. పాప కళ్ళలో భయం అర్థమైన శ్వేత తనను దగ్గరికి తీసుకుంటూ ఏమైంది వరుణ్, ఎందుకు తనను అలా బెదిరిస్తున్నావు అని అడిగింది. ఆ మాటతో ఇరిటేట్ అవుతూ తన అబద్ధం చెబుతుంది శ్వేత అని అన్నాడు వరుణ్. వాట్? దియా అబద్ధం చెప్పడమేంటి? తనెప్పుడు అబద్ధం చెప్పదు అని అంది శ్వేత. లేదు, ఇప్పుడు తను నిజంగా అబద్ధమే చెబుతుంది. ఆ రుద్ర మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నాడు. ఇదే మాట నేను నిన్న ఈవినింగ్ అంటే నీకు కోపం పొడుచుకొచ్చింది, కానీ ఇప్పుడు అదే నిజమైంది. నిన్న రుద్ర డే టైం అంతా దియా క్లాస్ రూమ్లోనే దియాతోనే ఉన్నాడు. ఆ విషయం గురించి నేను దియాని మార్నింగ్ కారులో స్కూల్కి వెళ్ళేటప్పుడు అడిగితే ఆ రుద్రని తాను ఈఫిల్ టవర్ దగ్గర తప్ప ఇంకెక్కడా కలవలేదని నాతో అబద్ధం చెప్పింది అని గట్టిగా అరిచాడు వరుణ్. ఆ మాటతో అవును, ఇందులో అబద్ధమేముంది, నాతో కూడా అలానే చెప్పింది అని అంది శ్వేత. మరి అదే కదా నేను చెప్పేది, వాళ్ళ మిస్ ఏమైనా అబద్ధం చెబుతుందా ఏంటి? లేదు కదా, దియానే అబద్ధం చెబుతుంది అని అన్నాడు వరుణ్. దాంతో దియా వైపు అనుమానంగా చూసి మళ్ళీ తిరిగి వరుణ్ వైపు చూస్తూ వాళ్ళ మిస్ చెప్పడమేంటి, అసలు ఈ విషయం నీకెలా తెలిసింది వరుణ్ అని అడిగింది. ఆ రుద్ర మీద అనుమానం వచ్చి ఉదయాన్నే స్కూలుకి వెళ్ళి దియా కోసం ఎవరైనా వచ్చారా అని నేనే స్కూల్ మిస్ని అడిగాను. ఆ మాటతో ఆవిడ దియా కోసం ఎవరూ రాలేదని చెప్పింది. ఎందుకైనా మంచిదని చెప్పి నిన్న నేను తీసిన రుద్ర ఫోటోని ఆవిడికి చూపించి ఇతడు గనక ఈ చుట్టుపక్కలకి వచ్చినా దియా కోసం అడిగినా పర్మిషన్ ఇవ్వద్దని, అసలు దియాతో మాట్లాడనివ్వద్దని చెప్పాను. ఆ ఫోటో చూసిన తర్వాత ఆ మిస్ అతన్ని చూసి నిన్నతను ఇక్కడికి వచ్చాడని, చాలాసేపు పిల్లలందరితో స్పెండ్ చేశాడని చెప్పింది. అంతేకాకుండా ఎక్కువసేపు అతను దియాతోనే ఉన్నాడట. ఇదంతా విన్నాకే నాకు కూడా తెలిసింది దియా అబద్ధం కూడా చెబుతుందని అని కోపంగా అన్నాడు వరుణ్. ఆ మాట విని శ్వేత కూడా కొంచెం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత నుదురు చిట్లించి దియా వైపు చూస్తూ దియా, నాకెందుకు అబద్ధం చెప్పావు అని అడిగింది. ఆ మాటతో కళ్ళు మాత్రమే పైకెత్తిన దియా అది మమ్మీ, అలా చెప్పమని రుద్ర చెప్పాడు అని అంది. వాట్, రుద్ర చెప్పాడా అని షాక్ అయ్యింది శ్వేత. ఎస్ మమ్మీ, రుద్రనే చెప్పాడు. ఎందుకలా అబద్ధం చెప్పడం అంటే మళ్ళీ మీట్ అయినప్పుడు చెబుతానన్నాడు. కానీ ఈరోజు స్కూల్కి వచ్చి కూడా అసలు నా దగ్గరికి రానే లేదు. నా ఫ్రెండ్స్తోనే మాట్లాడాడు. నేను తన దగ్గరికి వెళ్తుంటే మిస్ ఏమో వెళ్ళనివ్వలేదు అని అమాయకంగా చెప్పింది దియా. ఆ మాటతో చూడు దియా, నువ్వెప్పుడూ నాకు అబద్ధం చెప్పవని నేను ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను. కానీ నువ్విప్పుడు అబద్ధం చెప్పేశావు. నాకు ఇది అస్సలు నచ్చలేదు అని అంది శ్వేత. తల్లి నుంచి ఆ మాట విన్న దియా సారీ మమ్మీ, రుద్ర చెప్పమంటేనే అలా చెప్పాను అని అంది. ఆ మాటకి వరుణ్ పిడికిలి బిగుసుకుంది. శ్వేతకి కూడా అది కాస్త ఆశ్చర్యంగానే అనిపించినప్పటికీ దానిని పైకి కనిపించనివ్వకుండా దియా, ఇంకొకసారి ఇలా చెయ్యకు. నువ్వు మమ్మీకి ఎప్పుడు నిజం మాత్రమే చెప్పాలి. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను, నువ్వు ముందు రూమ్లోకి వెళ్ళు అని అంది. ఆ మాటతో మెల్లగా తల ఊపిన దియా శ్వేతకి చిన్న హగ్గిచ్చి వరుణ్ వైపు ఒకసారి చూసి రూమ్లోకి వెళ్ళింది. ఆ తర్వాత వరుణ్ వైపు కోపంగా చూసిన శ్వేత నువ్వు స్కూల్లో ఏం చెప్పావు? ఈరోజు దియాను అతను ఎందుకు మీట్ అవ్వలేదు అని అనుమానంగా అడిగింది. వాడు కిడ్నాపర్ అని దియాను అతనితో కలవనివ్వద్దని నేనే క్లాస్ మిస్కి చెప్పాను అని అన్నాడు వరుణ్. ఆ మాట వినగానే శ్వేత చిరాకు పడుతూ నువ్వు అలా ఎందుకు చెప్పావు వరుణ్ అని అడిగింది. మరి వాడు దియాను కలవడానికి స్కూల్కి ఎందుకు రావాలి అని అన్నాడు వరుణ్. ఉఫ్, అతను స్పెషల్గా దియాని కలవడానికి వెళ్ళాడని నీకు మిస్ చెప్పిందా, లేక ఇంకెవరైనా చెప్పారా? ఎందుకు తనని అంతలా నెగిటివ్గా చూస్తున్నావు అని అడిగింది శ్వేత. ఆ మాటతో ఇరిటేట్ అవుతూ అయినా నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తావు? ఒక హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు ఒక పరాయి వ్యక్తి వచ్చి తన వైఫ్ని కిస్ చేస్తే ఆ హస్బెండ్ అతన్ని నెగిటివ్గా చూడాలా వద్దా అని కళ్ళెర్ర చేసి అడిగాడు వరుణ్. అతని ప్రశ్నకు తడబడిన శ్వేత వెంటనే అలా అని కాదు వరుణ్, అతను దియాని కలవడంలో నిజం చెప్పాలంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దియా చిన్నపిల్ల, మనం తనని అంతలా రిస్ట్రిక్ట్ చేయకూడదు. అలా అని నువ్వేం కంగారు పడకు. నేనేమీ రుద్రని కలవను, ఓకేనా?
ఇక ఈ విషయం గురించి లైట్ తీసుకో అని చెప్పి ఇక అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఆమె సమాధానం ఏమాత్రం సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవడంతో ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, దియా రుద్రని మీట్ అవ్వడం మొదలు పెడితే శ్వేత నా చెయ్యి జారిపోతుంది, వెంటనే శ్వేత ఆలోచనలకు చెక్ పెట్టాలి అనుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. మరోవైపు విశిష్ట రుద్ర లంచ్ చేసి వెళ్ళి ఈఫిల్ టవర్ దగ్గర కూర్చొని దియా వాళ్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఖాళీగా కూర్చునే అలవాటు ఏమాత్రం లేని విశిష్ట, బావా దియా వాళ్ళు ఇక్కడికే వస్తారని అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు అని పాప్కార్న్ తింటూ అడిగింది. వాళ్ళు తప్పకుండా ఇక్కడికే వస్తారు విశిష్ట, నీకు గుర్తుంది కదా, ఫస్ట్ టైం నేను దియాని ఇక్కడే మీట్ అయ్యాను, అలాగే తన వల్లే సహస్ర ఎక్కడుందో కూడా తెలిసింది. అండ్ నిన్న కూడా వాళ్ళని ఇక్కడే మీట్ అయినప్పుడు దియాతో కూడా ఇదే చెప్పింది, రేపు తాను ఇక్కడికి వస్తానని, నాతో పాటు నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పింది, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు రుద్ర. ఆ మాట విని ఏంటి దియా నన్ను గురించి అడిగిందా అని ఆశ్చర్యంగా అంది విశిష్ట. అవును అంటూ ముందు రోజు తామిద్దరికీ జరిగిన డిస్కషన్ గురించి ఆమెతో చెప్పాడు రుద్ర. అబ్బో నీ కూతురు వెరీ టాలెంటెడ్ బావా, ఈ వయసులోనే ఇన్ని మాటలు మాట్లాడుతుంది అని అంది విశిష్ట. ఆ మాటకి మురిసిపోతూ అంతా వాళ్ళ మమ్మీ పోలికలే అని అన్నాడు రుద్ర. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే దూరం నుండి దియా చెయ్యి పట్టుకొని నడుస్తూ వస్తోంది శ్వేత. ఆమె ఎప్పుడైతే అక్కడికి ఎంటర్ అయిందో రుద్రకి ఆమె వచ్చేసిందని అర్థమై వెంటనే తల తిప్పి ఎంట్రన్స్ వైపు చూశాడు. సరిగ్గా అప్పుడే రుద్ర చూపు ఆమెను తాకడంతో ఆ కళ్ళని వెతుకుతూ చుట్టూ చూసింది శ్వేత. అది గమనించి తనలో తానే నవ్వుకున్నాడు రుద్ర. ఇంచుమించు వాళ్లకి దగ్గరగా రాగానే రుద్రని చూసిన దియా తల్లి చేతులు వదిలేసి రుద్రా అంటూ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చింది దియా. అది చూసి షాక్ అయిన శ్వేత అలాగే నిలబడితే రుద్ర మాత్రం 2 చేతులు చాచి దియానెత్తుకొని పైకెగరేసి హాయ్ బంగారం అని అన్నాడు. హాయ్ రుద్ర అని కిలకిలా నవ్వింది దియా. ఆ తర్వాత రుద్ర పక్కనే ఉన్న విశిష్ట వైపు చూసి హాయ్ విశిష్ట అంది దియా. హాయ్ బంగారు తల్లి అంటూ చేతులు చాచింది విశిష్ట. దాంతో ఆమె చేతుల్లోకి వెళ్లిన విశిష్టకి కిస్ చేసింది దియా. కాస్త దూరంలో ఆగి ఉన్న శ్వేత వైపు సూటిగా చూడడం మొదలుపెట్టాడు రుద్ర. అతని చూపు గుచ్చుతుంటే ఆగిన చోట నుండి ముందుకు వచ్చి దియా ఏంటిది, అలా మమ్మీ చేయి వదిలించుకొని పరిగెత్తుకుంటూ రావచ్చా అని సీరియస్గా అడిగింది శ్వేత. మరేం పర్వాలేదు శ్వేత గారు, వచ్చింది మా దగ్గరికే కదా, మేమేమీ కిడ్నాపర్స్ కాదు అని వెటకారంగా అంది విశిష్ట. ఆ మాటతో ఏం చెప్పాలో తెలియక తలదించుకున్న శ్వేత ఈ అమ్మాయి ఎవరు, ఉదయం కూడా కారులో ఇతని పక్కనే ఉంది అని అనుకుంటూ విశిష్టను పైనుంచి కింది వరకు స్కాన్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడే దియా మనం ఐస్ క్రీం తెచ్చుకుందామా అని అడిగింది విశిష్ట. ఆ మాటతో తల్లివైపు చూసింది దియా. అది గమనించి ఐస్ క్రీం తినాలంటే మీ మమ్మీ పర్మిషన్ కావాలా అని అడిగింది విశిష్ట. దియా ఏం మాట్లాడలేదు, కానీ ఐస్ క్రీం కోసం తల్లివైపు ఇష్టంగా చూసింది. దాంతో వెళ్ళమన్నట్లు కళ్ళార్పింది శ్వేత. వెంటనే హ్యాపీగా ఫీల్ అయిన దియా ఓకే విశిష్ట మనం ఐస్ క్రీం తెచ్చుకుందాం అని అంది. దాంతో వాళ్ళకి ప్రైవసీ ఇస్తూ అక్కడి నుంచి దియాని తీసుకొని వెళ్ళిపోయింది విశిష్ట. రుద్ర మాత్రం సూటిగా శ్వేతనే చూస్తున్నాడు. అతని చూపుకి తాళలేక సన్నగా లోలోపలే వణికిపోతోంది శ్వేత. దియాకి ఐస్ క్రీం కొనిచ్చిన విశిష్ట దూరం నుండే వాళ్ళిద్దరినీ గమనిస్తుంది. కానీ ఎంతసేపైనా ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అందుకే వెంటనే తన మొబైల్ తీసి రుద్రకి కాల్ చేసింది విశిష్ట. శ్వేతనే చూస్తున్న రుద్ర నెంబర్ కూడా చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి హలో హూ ఇస్ దిస్ అని అడిగాడు. ఆ మాటతో బావా కాస్త నెంబర్ చూసి లిఫ్ట్ చేయొచ్చు కదా, నేనే అంది విశిష్ట. దాంతో చుట్టూ తల తిప్పి చూశాడు రుద్ర. అది గమనించి నువ్వలా దిక్కులు చూడాల్సిన పని ఇప్పుడేం లేదు, కానీ ఎదురుగా ఉన్న ఆ సహస్రతో మాట్లాడు బావా, ఎంతసేపు ఇద్దరలా సైలెంట్గా ఉంటారు అని అంది విశిష్ట. సరే నువ్వు ఫోన్ పెట్టేసేయ్ అని చెప్పి కాల్ కట్ చేసి మొబైల్ను పాకెట్లో పెట్టుకొని చెప్పండి శ్వేత, నన్ను ప్యారిస్లో కిడ్నాపర్గా ఎందుకు క్రియేట్ చేశారు అని డైరెక్ట్గా అడిగాడు రుద్ర. ఆ ప్రశ్నకు శ్వేత సైలెంట్గా చూసింది. దాంతో రుద్ర ఏ కిడ్నాపర్ దగ్గరికైనా పిల్లలు ఇంత ఇష్టంగా వెళ్తారా ఏంటి అని అన్నాడు. ఆ మాటతో హలో ఆగండి, మీరేంటి ఎంత మంచివారిలా బిల్డప్ ఇస్తున్నారు, డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి మీరేం చేశారో గుర్తులేదా
అలాంటి మీరు ఇలాంటి ప్రశ్నలు వేయకండి. నిజమే, వరుణ్ మీ గురించి అలా మాట్లాడడం తప్పే. అయినా మీరు చేసింది మాత్రమైనా బాగుందా ఏంటి? దియాని కలవడం కోసం స్కూలుకి వెళ్ళడమే కాకుండా అసలు మిమ్మల్ని స్కూల్లో కలిసినట్టు మాకు చెప్పొద్దని దియాకెందుకు చెప్పారు అని అడిగింది శ్వేత. అది నాకు దియాకి మధ్య పర్సనల్. నేను తన కోసం ఎక్కడికైనా వెళ్తాను. ఎవరు ఆగమన్నా నేను ఆగను అని అన్నాడు రుద్ర. దాంతో పళ్ళు పటపటా కొరికి, ఇంతకీ మీతో వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? మీ వైఫా అని సంబంధమే లేకుండా ప్రశ్నించింది శ్వేత. నా వైఫ్ అయితే నా లవర్ బేబీని ఎత్తుకొని నా లవర్తో మాట్లాడుకోవడానికి నాకు ప్రైవసీ ఇస్తూ పక్కకు వెళ్ళదు కదా. అయినా అవన్నీ నీకెందుకు అని సీరియస్గా అన్నాడు రుద్ర. నిజమే, కానీ మీకు చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది కదా, అందుకే ఎవరో తెలుసుకుందామని అడిగాను అంతే అంది శ్వేత. తను నా మరదలు, తన గురించి ఇప్పుడెందుకు కానీ నీ సంగతి చెప్పు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో తడబడుతూ, నా సంగతి చెప్పడానికి ఏముంది అని అంది శ్వేత. ఓవర్ యాక్షన్ చేయకు. నేనేం అడుగుతున్నానో నీకు బాగా తెలుసు. అసలు నువ్వెందుకు వరుణ్ వైపుగా ఉన్నావు? నన్ను వదిలేసి అక్కడి నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చావు అని అడిగాడు రుద్ర. ఆ మాటతో నుదురు చెట్లుంచి కోపంగా చూస్తూ, అసలేం మాట్లాడుతున్నారు మీరు? నేను మిమ్మల్ని వదిలేసి రావడం ఏంటి? నేను ఎప్పటి నుండో ప్యారిస్లోనే ఉంటున్నాను. నాకు వరుణ్కి మ్యారేజ్ కూడా ఇక్కడే అయింది. మా ఇద్దరికి పుట్టిన బేబీనే దియా అని అంది శ్వేత. ఆ మాటతో పిడికిలి బిగించి, ఇంకొక్కసారి దియా ఫాదర్ వరుణ్ అని అన్నావంటే మాత్రం బాగుండదు సహస్ర, ఉర్రఫ్ శ్వేత అని అన్నాడు రుద్ర. ఆ మాటతో ఉలిక్కిపడిన శ్వేత తలదించుకుంది. అయినా నా కూతుర్ని తీసుకుపోయి వాడి కూతురని అసలు ఎలా అంటున్నావు? వాడు కూడా పెద్ద పెద్ద బిల్డప్పులు ఇస్తూ కష్టపడి కన్నట్లు నా కూతుర్ని నా కూతురు నా కూతురు అంటున్నాడు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తలదించుకుంది శ్వేత. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఊరికే అలా తలదించుకొని ఉంటున్నావు? తలపైకెత్తు అని గట్టిగా అన్నాడు రుద్ర. ఆ మాటకు కళ్ళ నిండుగా నీళ్లతో తలపైకెత్తిన శ్వేత, ప్లీజ్ రుద్రగారు, అనవసరంగా మీరు మా లైఫ్లోకి రాకండి. మీ వల్ల మాకు ప్రాబ్లమ్సే తప్ప ఏమీ ఉండదు. నేను దియా వరుణ్ ప్రశాంతంగా ఉన్నాం. మమ్మల్ని ఇలా ఉండనివ్వండి అని అంది. ఆమె కన్నీళ్లు చూసి రుద్ర తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నీకేమైనా పిచ్చా? నేను బంగారంలా చూసుకుంటాను రావే అంటే నన్ను వదిలేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు. వెళ్ళిన దానివి చక్కగా మీ ఇంటికి వెళ్లకుండా ఎవడి చేతిలోనో పడ్డావు. అసలు ఒక్కటన్నా కరెక్ట్గా చేశావా? అన్ని ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోవడమే కాకుండా నీ వల్ల ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అని విసుగ్గా అన్నాడు రుద్ర. మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని కోపంగా అడిగింది శ్వేత. ఇంకా నటించకు సహస్ర, ఇప్పటికే చాలా ఓపిక పట్టాను చిరాగ్గా అన్నాడు రుద్ర. ఆ మాటతో ఫుల్గా ఇరిటేట్ అవుతూ, అసలు సహస్ర ఎవరు? మీరెందుకు నన్ను పదే పదే సహస్ర అంటున్నారు? నేను సహస్ర కాదు, నా పేరు శ్వేత, వైఫ్ ఆఫ్ వరుణ్ అని అంటూ ఉండగానే ఒక్కసారిగా ఆమెను లాగిపెట్టి కొట్టాడు రుద్ర. ఆ దెబ్బకి చుట్టుపక్కల వాళ్లంతా ఒక్క క్షణం స్తంభించినట్లు అయిపోగా శ్వేత గిర్రున ఒక రౌండ్ తిరిగి కింద పడిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? శ్వేత సహస్ర ఒక్కటే అని శ్వేత ఒప్పుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.